వెల్కమ్ టు టుడే వీడియో క్లాస్. ఈ వీడియో క్లాస్లో మనము త్రికోణమితి అధ్యాయంలోని అభ్యాసం 11.1లోని సమస్యల గురించి నేర్చుకుందాం. ముందుగా 1వ సమస్య. ఒక లంబకోణ త్రిభుజం ఏబిసిలో భుజాలు ఏబి, బిసి మరియు సిఏల పొడవులు వరుసగా 8 సెంటీమీటర్లు, 15 సెంటీమీటర్లు మరియు 17 సెంటీమీటర్లు అయిన సైన్ ఏ, కాస్ ఏ మరియు టాన్ ఏల విలువలు కనుగొనము. ఇక్కడ లంబకోణ త్రిభుజం ఏబిసిలో వాటి భుజాలు ఏబి 8 సెంటీమీటర్లు, బిసి 15 సెంటీమీటర్లు, సిఏ 17 సెంటీమీటర్లు ఇవి అని ఇవ్వబడింది. అయినా త్రికోణమితి నిష్పత్తులైన సైన్ ఏ, కాస్ ఏ మరియు టాన్ ఏ విలువలను కనుగొనమన్నాడు. మొదటి 3 త్రికోణమితి నిష్పత్తులని కనుగొనమన్నాడు. కాబట్టి మనం త్రిభుజం ఏబిసి అనే పటానికి తీసుకొని ఏబి 8 సెంటీమీటర్లు, బిసి 15 సెంటీమీటర్లు, సిఏ 17 సెంటీమీటర్లు అని తీసుకోవడం ద్వారా మనకు లంబకోణం ఎక్కడ ఉందని తెలుస్తుంది? బి వద్ద. అంటే ఇది లంబకోణ త్రిభుజము ఏబిసిలో అతిపెద్ద భుజము మనం ఏమంటాము? కర్ణము అంటాం. కాబట్టి దీన్ని 17ని కర్ణంగా తీసుకున్నాం. ఇప్పుడు మనం సైన్ ఏ త్రికోణమితి నిష్పత్తులను ఏ విధంగా నిర్వచించుకున్నాము? సైన్ ఏ అంటే యాంగిల్ ఏకి అంటే కోణం ఏకి ఎదుటి భుజము బై కర్ణము, అంటే ఎదుటి భుజము మరియు కర్ణముల నిష్పత్తినే మనము సైన్ ఏగా నిర్వచించుకున్నాము. మరి కాసి అనే విధంగా నిర్వచించుకున్నాము? ఆసన్న భుజము మరియు కర్ణముల నిష్పత్తి కాసేగా చెప్పుకున్నాం. మరియు టాన్ ఏ గురించి ఏమనుకున్నాము? ఎదుటి భుజము అంటే యాంగిల్ ఏకి అంటే కోణము ఏకి ఎదుటి భుజము మరియు ఆసన్న భుజముల నిష్పత్తిని టాన్ ఏగా తీసుకున్నాం. మనము ఇప్పుడు సైన్ ఏ సాధన లంబకోణ త్రిభుజం ఏబిసి అంటే త్రిభుజం ఏబిసిలో త్రిభుజం ఏబిసిలో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ 90 degrees. ఇంకా ఏబి ఇవ్వబడింది. ఏబి ఈజ్ ఈక్వల్ ఏబి భుజం పొడవు 8 సెంటీమీటర్లు, బిసి వరుసగా 15 సెంటీమీటర్లు, సిఏ ఆర్ ఏసి ఈజ్ ఈక్వల్ టు 17 సెంటీమీటర్లు. మనము సైన్ ఏ త్రికోణమితి నిష్పత్తి సైన్ ఏ ఇజ్ ఈక్వల్ యాంగిల్ ఏకి ఎదుటి భుజము, యాంగిల్ ఏకి ఎదుటి భుజము బై కర్ణము. ఎదుటి భుజము మరియు కర్ణముల నిష్పత్తిని సైన్ ఏగా చెప్పుకున్నాం. అంటే సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? యాంగిల్ ఏకి ఎదుటి భుజం అంటే బిసి బై కర్ణము అంటే ఏసి. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బిసి వాల్యూ 15, ఏసీ వాల్యూ 17. ఇది సైన్ ఏ విలువ. మనం ఇంకేం కనుక్కోవాలి? కాస్ ఏ కనుక్కుందాం. కాస్ ఏ ఈజ్ ఈక్వల్ మనం ఏమని చెప్పుకోవడం జరిగింది? ఆసన్న భుజము యాంగిల్ ఏకి ఆసన్న భుజము మరియు కర్ణముల నిష్పత్తి. యాంగిల్ ఏకి ఆసన్న భుజము పొడవు, యాంగిల్ ఏకి ఆసన్న భుజము పొడవు మనము పొడవు అని రాయట్లేదు. ఆసన్న భుజము మరియు కర్ణముల నిష్పత్తి. కర్ణము యాంగిల్ ఏకి ఆసన్న భుజం ఏంటి? ఏబి. కర్ణము ఏసి. కాస్ ఏ ఈజ్ ఈక్వల్ 8, ఏబి విలువ 8 బై కర్ణము 17. టాన్ ఏ
tan A ని టాంజెంట్ ఆఫ్ A అంటాం. tan A ని ఏ విధంగా నిర్వచించుకున్నాం? యాంగిల్ A కి ఎదుటి భుజము, యాంగిల్ A కి ఎదుటి భుజము మరియు యాంగిల్ A కి ఆసన్న భుజముల నిష్పత్తి. tan A is equal యాంగిల్ A కి ఎదుటి భుజం ఏంటి? 15 సెంటీమీటర్లు. ఇది యాంగిల్ A కి ఎదుటి భుజము BC బై యాంగిల్ A కి ఆసన భుజము AB. tan A is equal to BC 15 AB 80. ఇప్పుడు రెండవ సమస్యను చూద్దాం. లంబకోణ త్రిభుజము PQR యొక్క భుజాలు PQ is equal to 7 సెంటీమీటర్లు, QR is equal to 20 సెంటీమీటర్లు మరియు యాంగిల్ P is equal to 90 డిగ్రీలు అయిన tan Q మైనస్ tan R కనుగొనము అంటుంది. అంటే త్రిభుజం PQR అని మనం ఈ విధంగా డ్రా చేసుకోవడం జరిగింది. ఏమై ఇవ్వడం జరిగింది? యాంగిల్ P is equal to 90 డిగ్రీ కాబట్టి P వద్ద లంబకోణాన్ని తీసుకున్నాం. PQ అంటే 7 సెంటీమీటర్లు 7 అని తీసుకుంటున్నాం, 7 సెంటీమీటర్లు. తర్వాత QR అంటే 25 సెంటీమీటర్లు 25 అని తీసుకుంటున్నాం. అయినా మనం ఏం కనుక్కోవాలి? tan Q మైనస్ tan R ను కనుగొనము అన్నాడు. tan Q మైనస్ tan R అంటే మన త్రికోణ tan యొక్క నిర్వచనాన్ని ఏ విధంగా చెప్పుకున్నాము? ఏ రెండు భుజాల నిష్పత్తులని మనము tan గా చెప్పుకున్నాము? tan Q అనుకోండి. tan Q అంటే Q కి ఎదుటి భుజము మరియు ఆసన్న భుజముల నిష్పత్తిని tan Q గా తీసుకుంటాం. మరి tan R అంటే R కి ఎదుటి భుజము PQ, ఆసన్న భుజం PR. ఈ రెండు భుజాల నిష్పత్తులని మనం tan R గా తీసుకుంటాం. కానీ ఇక్కడ tan Q కి ఎదుటి భుజం PR ఇవ్వలేదు, tan R కి ఆసన్న భుజం అవుతుంది PR అనే ఇవ్వలేదు. మనము ఏంటి ఇచ్చిన సమాచారాన్ని రాసుకొని మనం PR విలువను కనుక్కుందాం. ఏంటి ఏమి ఇవ్వబడింది? సాధన త్రిభుజం PQR లో యాంగిల్ P is equal 90 డిగ్రీలు. ఇంకా మనకు PQ is equal 7 సెంటీమీటర్లు. నెక్స్ట్ QR is equal to 25 సెంటీమీటర్లు అని ఇవ్వబడినది. మనము tan Q మైనస్ tan R కనుక్కోవడం కోసం మనకు PR కావాలి. మరి త్రిభుజం PQR లో ఏమని తీసుకుంటున్నాను? QR స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు PR స్క్వేర్ ప్లస్ PQ స్క్వేర్. ఏంటి? పైథాగరస్ సిద్ధాంతం నుండి. పైథాగరస్ సిద్ధాంతం ఏంటి? లంబకోణ త్రిభుజములో లంబకోణానికి ఎదురుగా ఉన్న భుజాన్ని కర్ణం అంటాం. అంటే కర్ణము యొక్క వర్గము మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానం పైథాగరస్ సిద్ధాంతం నుండి. కాబట్టి అదే తీసుకున్నాం. ఇప్పుడు ఏ విలువలు తెలుసా? విలువలు ఇందులో ప్రతిక్షేపిద్దాం. QR అంటే 25 స్క్వేర్ ప్లస్ PR అంటే మనం కనుక్కోవాలి, తెలియదు. PR స్క్వేర్ ప్లస్ PQ అంటే 7 ఏంటి? 25 స్క్వేర్ అంటే 25 × 25 625. PR ప్లస్ 7 స్క్వేర్ అంటే 7 7 49. మనము దీన్ని RHS విలువని LHS రాసుకుందాం. PR స్క్వేర్ ప్లస్
49 is equal to PR square is equal to 625 minus 49. ఏమవుతుంది? PR స్క్వేర్ విలువ 625 మైనస్ 49 అంటే 576. 576 మనం ఏమని రాసుకోవచ్చు? 24 యొక్క వర్గంగా రాసుకోవచ్చు. మనం 24 × 24 576 అవుతుంది. వాటికి PR స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 24 × 24. PR ఈజ్ ఈక్వల్ టు 24 సెంటీమీటర్లు. ఇక్కడ మనకి ఏమొచ్చింది? 24 సెంటీమీటర్లు. మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలి? tan Q మైనస్ tan R కనుక్కోవాలి. tan Q మైనస్, ఫస్ట్ tan Q అంటే ఏంటో తీసుకుందాం. tan Q అంటే Q కి ఎదుటి భుజము బై యాంగిల్ Q కి ఎదుటి భుజము బై యాంగిల్ Q కి ఆసన్న భుజము. అంటే Q కి ఎదుటి భుజం ఏంటి? 24, దాని పొడవు 24. Q కి ఆసన్న భుజము 7. అంటే tan Q వాల్యూ ఏమొచ్చింది? 24/7. నెక్స్ట్ tan R. అంటే tan R ఈ యాంగిల్ R కి ఎదుటి భుజము. యాంగిల్ R కి ఎదుటి భుజం అంటే ఏంది? 7 బై యాంగిల్ R కి ఆసన భుజము 24. ఇదే కాకపోతే Q ప్లస్ లో యాంగిల్ R అని తీసుకోవాలి. యాంగిల్ R కి ఎదుటి భుజము బై యాంగిల్ R కి ఆసన భుజము రాసుకొని దాని ఆన్సర్. అంటే యాంగిల్ R కి ఎదుటి భుజము 7, యాంగిల్ R కి ఆసన భుజం 24. ఇప్పుడు మనం ఏం చేయవాలి? ఏం కనుక్కోవాలి? tan Q మైనస్ tan R విలువను కనుక్కోవాలి. అంటే tan Q మైనస్ tan R is equal. tan Q విలువ ఎంత? 24/7 మైనస్ tan R is equal 7/24. చూడండి ఇక్కడ కాసాగా ఏమవుతుంది? ఇక్కడ ఒక ప్రధాన సంఖ్య 7 అనేది ప్రధాన సంఖ్య, 24 అనేది సరి సంఖ్య అన్నప్పుడు వీటి యొక్క కాసాగా వీటి యొక్క లబ్ధమే అవుతుంది. కాబట్టి వీటి యొక్క లబ్ధాన్ని 7 × 24 క్రాస్ మల్టిప్లికేషన్ 24 × 24. ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాం? 24 × 24 24 స్క్వేర్ అంటే 576 మైనస్ 7 × 7 49. 576 మైనస్ 49 అంటే ఏమవుతుంది? 7. 6 మైనస్ 4 6 మైనస్ 4 2 527. 7 × 24 means 7 4 ja 28 అంటే 8, 7 2 ja 14 plus 2 168. ఏంటి? దిస్ tan Q మైనస్ tan R is equal 527/168. మూడవ సమస్యని చూద్దాం. B వద్ద లంబ కోణము కలిగిన త్రిభుజం ABC లో స్మాల్ a is equal 24 units, స్మాల్ b is equal 25 units మరియు యాంగిల్ BAC is equal θ అయినా cos θ మరియు tan θ విలువలను కనుగొనము అన్నాడు. అంటే B వద్ద లంబకోణం అంటే త్రిభుజం ABC అనే ఈ విధంగా తీసుకోవడం జరిగింది. నేను B వద్ద లంబకోణము, ఇంకా నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? యాంగిల్ BAC అంటే ఇక్కడ θ. చూడండి స్మాల్ a is equal 24 యూనిట్లు. మనము త్రిభుజం ABCలో మనము స్మాల్ a అని ఎక్కడ తీసుకుంటాం అంటే BC భుజానికి ఎదురుగా ఉన్న శీర్షం ఏంది? క్యాపిటల్ A. అంటే BC భుజము పొడవుని స్మాల్ a గా తీసుకుంటాం. అంటే A is equal ఎంత అన్నట్టు? BC is equal స్మాల్ a is equal 24 యూనిట్లు అంటే దాని అర్థం BC భుజము పొడవు 24 యూనిట్లు అని అర్థం. నెక్స్ట్ B is equal 25 యూనిట్లు అంటే స్మాల్ b is equal 25 యూనిట్లు అంటే ఇది AC భుజం పొడవుగా తీసుకుంటాం. AC భుజం పొడవు 25 యూనిట్లు అంటే దిస్ ఈస్ B is equal. మామూలుగా AC భుజము పొడవుని స్మాల్ b అని, AB భుజం పొడవుని స్మాల్ c అని, BC భుజం పొడవుని స్మాల్ a గా మనం తీసుకుంటాం. ఇక్కడ AB విలువలు ఇవ్వడం జరిగింది. అయినా
కాస్ టీటా మరియు టాన్ టీటాల విలువలను కనుగొనము అంటుండు. అంటే ఈ రెండింటి సహాయంతో, అంటే టీటాకి ఎదుటి భుజం అంటే ఏంటిది కర్ణము, ఈ టీటాకి కాదు యాంగిల్ బి లంబకోణానికి ఎదుటి భుజం అంటే ఇది కర్ణము, ఏసీ కర్ణం అవుతుంది. ఈ టీటాకు ఎదుటి భుజం ఇవ్వబడింది 24. మనం ఏం కనుక్కోవాలి? ఏబిని కనుక్కోవాలి. పైథాగరస్ సిద్ధాంతం ద్వారా మనం ఏబి విలువను కనుక్కుందాం. ముందుగా ఇవ్వబడిన సమాచారాన్ని రాసుకుందాం. సాధన ఏంటి? త్రిభుజం ఏబిసిలో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ 90 డిగ్రీలు, బీసీ ఈజ్ ఈక్వల్ స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్ 24 యూనిట్లు. ఇంకా బీసీ ఈజ్ ఈక్వల్ స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్ 24, ఏసీ ఈజ్ ఈక్వల్ ఏసీ భుజం పొడవు ఈజ్ ఈక్వల్ స్మాల్ బి ఈజ్ ఈక్వల్ 25. మనము ఇప్పుడు యాంగిల్ బిఏసి, ఇంకా నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు? యాంగిల్ బిఏసి ఈజ్ ఈక్వల్ టీటా. ఇవంతా కూడా ఇవ్వబడినది అని ఇవ్వబడిన సమాచారం. ఇప్పుడు మనము కాస్ టీటా వాల్యూ కావాలంటే ఏంటి? కాస్ టీటాకి ఆసన్న భుజంపై కారణం, మరి ఆసన్న భుజం ఇవ్వలేదు కాబట్టి మనము త్రిభుజం ఏబిసి నుండి యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు కాబట్టి పైథాగరస్ సిద్ధాంతం ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ లేక ఏసీ స్క్వేర్ కర్ణము యొక్క వర్గము మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానం కదా. ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 ప్లస్ ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ 24. మనము 24, 25 అనేవి ఉన్నాయంటే మనకు ఇక్కడ పైథాగరన్ ట్రిప్లెట్స్ ఇక్కడ ఏమొస్తుందంటే 7 వస్తుంది. కొన్ని పైథాగరన్ ట్రిప్లెట్స్ మనము గుర్తుంచుకోవాలి. లేదంటే ఈ విధంగా పైథాగరస్ సిద్ధాంతం ద్వారా కూడా కనుక్కోవచ్చు. 25 స్క్వేర్ అంటే మనం ఏమనుకున్నాము ఇంత ముందుకు ప్రాబ్లంలో? 625. 25 స్క్వేర్ అంటే 25 ఇంటూ 25 625. ఏబి స్క్వేర్ 24 స్క్వేర్ అంటే 24 ఇంటూ 24 576. మనము ఏబి స్క్వేర్ ప్లస్ 576ని ఎడమ వైపు రాసుకుందాం, 625ని కుడి వైపు. ఏంటి? ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 625 మైనస్ 576, ప్లస్ 576 ఇటు పంపించేస్తున్నాం. ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 49. 49 ఏమని రాయొచ్చు? 7 యొక్క వర్గంగా రాసుకోవచ్చు. 7 స్క్వేర్, ఇరువైపుల వర్గం స్క్వేర్ రూట్ తీసుకుంటే ఏమవుతుంది? స్క్వేర్ కి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఏబి ఈజ్ ఈక్వల్ 7 సెంటీమీటర్స్. మనం కాస్ టీటా వాల్యూ కావాలి. ఇప్పుడు కాస్ టీటా మనము త్రికోణమితి నిష్పత్తి కాస్ ఏంటి? టీటాకు ఆసన్న భుజము బై కర్ణము. టీటాకి అంటే ఇక్కడ కోణం ఏంది? టీటా. టీటాకి ఆసన్న భుజం, కాస్ అనగానే ఆసన్న భుజము పొడవు, ఆసన్న భుజము పొడవు మరియు కర్ణముల నిష్పత్తి అంటే కర్ణము. అంటే కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు టీటాకి ఆసన్న భుజం పొడవు అంటే ఏంటి? ఇదే కదా. ఏబి అంటే 7, కర్ణము అంటే 25. కాస్ టీటా ఈజ్ ఈక్వల్ 7/25. నెక్స్ట్ టాన్ టీటా. టాన్ టీటా అంటే టీటాకి ఎదుటి భుజము బై ఆసన్న భుజము. టీటాకి ఇక్కడ మనము ఏ కోణానికైతే త్రికోణ నిష్పత్తి టీటా అనే కోణానికి త్రికోణ నిష్పత్తి టాన్ తీసుకుంటున్నాం కాబట్టి టాన్ అంటే కానీ మనకేం గుర్తు రావాలి? టీటాకి ఎదుటి భుజం. ఈ కోణం ఏ కోణానికి అయితే తీసుకున్నాం ఆ కోణానికి ఎదుటి భుజము బై ఆసన భుజం. ఎదుటి భుజం బై టీటాకి ఆసన్న భుజం. టాన్ టీటాకి ఎదుటి భుజం ఎంత? 24.
బై ఆసన భుజం 7 tan θ. విధంగా అన్ని మిగిలిన త్రికోణమితి నిష్పత్తులన్నింటినీ కూడా త్రిభుజంలో లంబకోణ త్రిభుజంలో 3 భుజాల పొడవు తెలిసినప్పుడు అన్నింటిని కూడా రాసుకోవచ్చు. 4వ సమస్యను చూద్దాం. cos A = 12/13 అయిన sin A మరియు tan A ల విలువలను కనుగొనము. A < 90 degrees. A అనేది మాత్రం అల్పకోణం. అంటే cos A = మనము దీనికి 12/13 అని ఇవ్వబడింది కాబట్టి దీనికి నేను ABC అనే పటాన్ని ఈ విధంగా తీసుకుని త్రిభుజాన్ని 12 cos A = అంటే A అని ఇక్కడ తీసుకున్నాను కాబట్టి 12 cos A అంటే ఏంటి? డెఫినేషన్ ప్రకారము A కి ఆసన్న భుజము. A కి ఆసన్న భుజం అంటే ఏంటి? ABనే కదా. ఇక్కడ 12 అని తీసుకుంటున్నాం. మరియు ఇక్కడ 13 అనేది ఏంటిది? కర్ణము. అంటే B ఇది 13 అంటే ఇది లంబకోణము. అంటే మనము cos A నిర్వచనం ప్రకారము cos A నిర్వచనం ఏంటి? A కి ఆసన్న భుజము బై కర్ణము. కాబట్టి నేను ఇక్కడ దీని AB = 12 అని AC = 13 అని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు రాసుకుందాం. cos A = 12/13. మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలి? sin A ని కనుక్కోవాలి. sin A అంటే ఏంటి? యాంగిల్ A కి ఎదుటి భుజం BC బై కర్ణం. మరి ఇక్కడ BC ఇవ్వలేదు కాబట్టి మనం ఏంటి? మళ్ళీ పైథాగరస్ సిద్ధాంతం ద్వారా ఏం కనుక్కుందాం? BC విలువను కనుక్కుందాం. త్రిభుజం ABC లో యాంగిల్ B = 90 degrees. కాబట్టి మనం ఏమైనా రాసుకోవచ్చు? AC² కర్ణము స్క్వేర్ = AB² ప్లస్ BC². తెలిసిన విలువ ఇందులో రాదాం. AC 13² ప్లస్ AB 12² ప్లస్ BC అంటే మనం కనుక్కోవాల్సింది BC². ఓకేనా? ఇప్పుడు 13² అంటే 169, 12² అంటే 144, 12 × 12 144. BC² ని రాసుకుందాం. ఇప్పుడు RHS ని LHS రాసుకుందాం. BC² ప్లస్ 144 = 169. BC² = 169లో నుంచి ప్లస్ 144ని పక్షాంతరం చెందిస్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. ఏమవుతుంది? 169 మైనస్ 144 25. 25 అనేది 5 యొక్క వర్గం కదా. BC² = 5² అంటే BC = ఎంత? BC = 5. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? sin A మరియు tan A. sin A = ఏంటి? యాంగిల్ A కి ఎదుటి భుజము. యాంగిల్ A కి ఎదుటి భుజము. యాంగిల్ A కి ఎదుటి భుజము అంటే BC. యాంగిల్ A కి ఎదుటి భుజము పొడవు. ఎదుటి భుజము పొడవు. ఎదుటి భుజం అని తీసుకుంటున్నాం. తర్వాత కర్ణము. కాబట్టి sin A = యాంగిల్ A కి ఎదుటి భుజము 5 BC అని రాసుకొని కర్ణము 13. నెక్స్ట్ tan A. tan A అంటే A కి ఎదుటి భుజము, యాంగిల్ A కి ఎదుటి భుజము యాంగిల్ A కి ఆసన్న భుజం. ఆసన్న భుజం. కాబట్టి యాంగిల్ A కి ఎదుటి భుజం ఏంటి? BC అంటే 5. బై ఆసన్న భుజము 12. 5/12. tan A = 5/12. sin A = 5/13. tan A = 5/12. ఇప్పుడు 5వ సమస్య చూద్దాం. ఏంటి? 3 tan A = 4 అయినా sin A మరియు cos A ల విలువలను కనుగొనము అన్నాడు. అంటే 3 tan A దీని నుంచి మనము ఏమని రాసుకోవచ్చు? 3
tan A is equal to 4 సాధన. tan A is equal to ఏమని రాసుకోవచ్చు, tan A is equal to 4/3. అంటే మనము tan A నిర్వచనం ప్రకారం ఏమని రాయొచ్చు చెప్పండి దీన్ని. tan A is equal to నిర్వచనం ఏం చెప్పండి. tan A ని ఏమని నిర్వచించుకోవచ్చు, ఎదుటి భుజము బై ఆసన్న భుజము. అంటే బీసీ బై, అంటే యాంగిల్ ఏకి ఎదుటి భుజము బీసీ బై ఆసన్న భుజం ఏబి. అంటే ఇప్పుడు బీసీ వాల్యూ ఎంత అన్నట్టు 4, ఏబి వాల్యూ 3. ఇప్పుడు దీని నుంచి మనము సైన్ ఏ కావాలంటే ఏంది, యాంగిల్ ఏకి ఎదుటి భుజం బై కర్ణము. కాస్ ఏ కావాలంటే ఏంది, ఆసన్న భుజం బై కర్ణం. దీని నుంచి మనము కర్ణాన్ని కనుక్కుందాం ఏబిసిలో. దీని నుంచి బీసీ ఈజ్ ఈక్వల్ టు 4, ఏబి ఈజ్ ఈక్వల్ టు 3 అని తీసుకుందాం. అక్కడ త్రిభుజం ఏబిసిలో యాంగిల్ బి 90 degrees లంబకోణ త్రిభుజం అవుతుంది. కాబట్టి ఏమని తీసుకోవచ్చు, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏబి అంటే 3 స్క్వేర్ ప్లస్ బీసీ 4 స్క్వేర్. 9 ప్లస్ 4 స్క్వేర్ అంటే 16, 25. 25 ఏమో రాసుకోవచ్చు 5 యొక్క వర్గం. అంటే ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ కాబట్టి ఏసీ ఈజ్ ఈక్వల్ టు 5. ఏసీ మనం రాయాల్సినది సైన్ ఏ. చూడండి, యాంగిల్ ఏకి ఎదుటి భుజము బై కర్ణము. సైన్ డెఫినేషన్ ప్రకారం యాంగిల్ ఏకి ఎదుటి భుజం పొడవు ఎంత 4, కర్ణం పొడవు ఎంత 5. నెక్స్ట్ కాస్ ఏ ఏంటి, యాంగిల్ ఏకి ఆసన్న భుజము పొడవు, బై కర్ణము. కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏకి ఆసన్న భుజం 3 బై కర్ణము 3/5. ఓకే, థ్యాంక్ యూ.